హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత తీస్తున్నా. మా స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఎలా జరుపుకుంటామో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం కదా, నాతో పాటు మీరు కూడా చూసేసారు. జస్ట్ ఇప్పుడే స్కూల్కి వచ్చాము. స్టూడెంట్స్ అయితే ఇంకెవ్వరు రాలేరు, నా నర్సరీ క్లాస్ పిల్లలు. నా స్టూడెంట్స్ వచ్చారు, ఇంకా రావాలి. సో కొంతమంది అయితే వచ్చేసారు. అనుశ్రీ, సే హాయ్. You are looking so beautiful. Tanushree, you are looking so beautiful. Very cute. Don't cry, Ashwit. Why are you crying? నా క్లాస్ గర్ల్స్ అన్నమాట. నర్సరీ క్లాస్ గర్ల్స్ ఓన్లీ ఇంతే ఉన్నారు. సో నెక్స్ట్ అయితే బాయ్స్ని చూపిస్తాను. ఏ క్యూటీ పాయ్. చెప్పండి అందరు హ్యాపీ బోనాలు చెప్పండి. హ్యాపీ బోనాలు టు ఆల్. వెరీ గుడ్. గో అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేస్. గో ఆల్ ఆఫ్ యూ, గో ఫస్ట్. నెక్స్ట్ కమ్ బాయ్స్. బాయ్స్ ఆల్ ఆఫ్ యూ కమ్ ఆన్. అందరూ నా క్లాస్ బాయ్స్, ఇంకా కొంతమంది యాబ్సెంట్ అయితే ఉన్నారు. ఏ హాయ్ హాయ్ చెప్పండి అందరు. ఆల్ ఆఫ్ యూ. అశ్విత్ ఏడవద్దు, వచ్చి ఫోటో దిగు. చెప్పండి అందరు హ్యాపీ బోనాలు టు ఆల్. హ్యాపీ బోనాలు టు ఆల్. ఓకే, గో అండ్ సిట్. ఓకే, గో అండ్ సిట్, గో అండ్ సిట్ ఫస్ట్. మా స్టూడెంట్ ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు. హాయ్, అవర్ స్కూల్ ప్రిన్సిపల్. సే హాయ్ మ్యామ్. సే హాయ్. హాయ్. హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు టు ఆల్. చెప్పండి హ్యాపీ బోనాలు. అస్సలు ఏమైంది తెలుసా, సెలబ్రేషన్స్ గ్రౌండ్లో అయినాయి, బట్ అదే టైంకి వర్షం వచ్చింది. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళు చిన్న పిల్లలు కదా, సో గ్రౌండ్కి అయితే వెళ్ళలేము. ఇంకా మేము కూడా టీచర్స్ కూడా వెళ్ళే చాయిస్ అయితే ఉండదు కదా, ఇంకా అట్లా అనేసి వెళ్ళలేమన్నమాట. నెక్స్ట్ టైం ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతే, స్కూల్లో అయితే వ్లాగ్ ఇంతవరకు ఎండ్ చేసేసాను. నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇంట్లో చేసుకున్న సెలబ్రేషన్ చూపిస్తాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అయితే బోనాలు సెలబ్రేషన్స్ కదా, సో మేమైతే బోనం అయితే చేయట్లేము. నార్మల్గా అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరికైతే హ్యాపీ బోనాలు, బోనాల పండగ శుభాకాంక్షలు. ఇట్లా సాక ప్రతిసారి బోనం చేసాం కదా, అందుకని సాక అయితే తీసుకున్నాం. అమ్మవారికి ప్రసాదము అవైతే తీసుకున్నాము. బెల్లం బూరెలు అవి అంటారు కదా, ఇవైతే తీసుకున్నాం అన్నమాట. ఇంకా చూడండి, దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మాది దేవాన్షి, సే హాయ్. దేవాన్షి హాయ్ చెప్పు. హాయ్. హ్యాపీ బోనాలు. ఇప్పటికైతే టెంపుల్కి వెళ్తున్నాము. పద దేవాన్ష్. ప్రజెంట్ అయితే టెంపుల్కి అయితే బయలుదేరినాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అంట. సే హాయ్. హాయ్. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము అన్నమాట. ఇక్కడ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుంది టెంపుల్. చూడండి టెంపుల్ అయితే ఇది. మార్నింగ్ వెళ్ళాం కదా, సో టెంపుల్ దగ్గర ఇంకా అరేంజ్మెంట్స్ అయితే అవ్వలేవు. సో అప్పటికైతే చేస్తున్నారు. ఇంకా వెళ్ళాం కాబట్టి వెయిట్ చేసామన్నమాట. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి పూజ కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ అయినాం. ప్రజెంట్ మా వాళ్ళు ఇక్కడ కూర్చురు. అక్కడ ఇంకా అమ్మవారిని అలంకరిస్తున్నారు.
ధ్యానిషి మొక్క కొట్టింది. ఎందుకు వచ్చినావు చెప్పు, ఎందుకు వచ్చినావు? హాయ్ ఫ్రెండ్స్, మేము గుడికి వచ్చినామని చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, తమ్ముడు ఆడుకుంటున్నాడు. మరి ధ్యానిషి కూడా నల్లగా తయారవుతుందో. అమ్మ అయితే ఇక్కడ శాఖ పెడుతుంది, నైవేద్యం అయితే పెట్టేసిరు. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి హారతి అయితే ఇస్తామన్నమాట. దేవా ధ్యానిషి ఇట్లా పట్టుకో పట్టుకో ధ్యానిషి. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు మా అమ్ములు కాలిపోయిందని బోనం ఎత్తుకుంది. ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నైవేద్యం అయితే ఎక్కింది అమ్మవారికి. ఇక మా ధ్యానిషి బోనం ఎత్తుకుంది. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా సో ఇంతేగా మా సింపుల్ బోనాలు బ్లాగ్. మేము ఇంటికి వచ్చినాం, రాగానే తింటున్నాం. ఎందుకు తెలుసా, 3:30 అట్లా లేచినాం. సో అందుకని ఫస్ట్ తింటున్నాం కదా దేవా. అంతే ఫ్రెండ్స్, ఇంకా బోనాలు వ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో ఈవినింగ్ అయితే ఇక టెంపుల్కి వెళ్ళను. ఈవినింగ్ ఇక చాలా బాగా అవుతుంది, కానీ నాకు అంత హెల్త్ అయితే బాగాలేదన్నమాట ప్రజెంట్. సో అందుకని ఇంకా నేను ఏం వెళ్ళను. మార్నింగ్ వెళ్ళేసి వచ్చా కాబట్టి. లేదా యాక్చువల్లీ ఈవినింగ్ ధూమ్ ధామ్ ఉంటుంది, చూడాలని ఉంది, కానీ హెల్త్ అయితే బాగాలేదు. సో ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఫొటోస్ అయితే దిగినామన్నమాట. అవి అయితే అప్లోడ్ చేశాను. ఎంత క్యూట్గా ఉన్నారు కదా నా పిల్లలు, చిట్టి పిల్లలు. ఓకే, అస్సలు టెంపుల్లో నన్ను ఒక 1 minute కూర్చొని వెళ్ళారు తెలుసా. అంత అల్లరి చేసినారు వీళ్ళు. ఇంత ఉండరు కానీ టెంపుల్ అంతా నాదే అంటారు, మొత్తం తిరుగుతారు. అసలు వాళ్ళు ఎక్కడ పడతారా ఏమవుతారా నా టెన్షన్ నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే జానుజీ 12 వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, లేదా లైక్ తీసుకోండి, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.